హలో అండి, అందరు బాగున్నారా? నేనైతే 100 లోపే డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను. కట్ పీస్ సెంటర్లలో శారీస్ లాగా లేదంటే డ్రెస్లకి కానీ క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకోగా మిగులుతుంది కదండి. 1 మీటర్ కానీ 2 మీటర్స్ కానీ 3 మీటర్స్ కానీ అలాగా. అది వచ్చేసి సండే అయితే చాలా తక్కువకి 10, 20, 50, 40, 30 ఇట్లా చాలా తక్కువ రేట్కి అయితే ఇస్తూ ఉంటారు. సో నేనైతే సాటిన్ క్లాత్ అండి, అది సాటిన్ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్ 30 రూపీస్కే తీసుకున్నాను. ఇక లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు అయితే తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి చాలా తక్కువ ఉంది కదా హైట్. నేను లైనింగ్ది టోటల్ హైట్ అయితే తీసుకుంటున్నా. హైట్ వచ్చేసి మనకు 30 ఇంచెస్ అయితే ఉంది. కింద వచ్చేసి ఫ్రిల్ స్పాట్ అయితే వస్తుంది కదా, అది వచ్చేసి మనకు 10 ఇంచెస్ అయితే వస్తుంది. టోటల్ డ్రెస్ హైట్ అయితే 40 ఇంచెస్ అయితే రావాలి మనకు. డ్రెస్ కుట్టడానికి కొలతల కోసం అయితే నేను రెడీమేడ్ టాప్ని అయితే తీసుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి మనకు 4 మడతలుగా పరుచుకోవాలండి. దానిపైన నేను మన రెడీమేడ్ టాప్ ఎలా ఉందో అలా ఫోల్డ్ చేసి అయితే పరుచుకున్నాను. దీనికి షోల్డర్ వచ్చేసి మనకు ఎక్కువగా వస్తుంది కదా, దాన్ని అయితే మనం తగ్గించుకోవాలి. షోల్డర్ తగ్గించి హ్యాండ్స్ హైట్ పెంచుకోవాలి. నేను ఎలా ఉందో సేమ్ అలాగే మార్క్ చేసుకుంటున్నాను. గల్లా ఒకటి నేను తర్వాత మళ్ళీ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాను. చంక డౌన్ని అలాగే డ్రెస్ డౌన్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ వచ్చేసి నేను 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే షోల్డర్ కూడా నేను 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా చంక డౌన్ అయితే డ్రా చేసుకోవాలి. మనము డ్రెస్కి ఎంత ఉందో అంత తీసుకున్నాం కదండి. కుట్లకైతే మనం ఎక్కువ క్లాత్ తీసుకోలేదు కదా. ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ క్లాత్ అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్లకు కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు చంక రౌండ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక నెక్ డౌన్ వచ్చేసి నేను 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. డ్రెస్ అయితే నాకు 3.5 వచ్చింది. నేను కాకపోతే 4 అయితే తీసుకుంటున్నాను. 4 తీసుకొని దీన్ని కూడా రౌండ్గా మార్క్ చేసుకుంటున్నాను. నేనైతే ముందు వచ్చేసి నెక్ పార్ట్ ముందల భాగాన్ని అలాగే వెనుక భాగాల్ని ఒకేలాగైతే కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు వెనుక భాగం కొంచెం హైట్ ఎక్కువగా ఉండేలాగైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా గీసుకున్నామో దానిపైనే కట్ చేసుకొని కింద మనకు కొంచెం స్ట్రైట్గా లేకుండా కొంచెం పైనకి అయితే రౌండ్ లాగా అయితే తీసుకుంటున్నానండి. ఇంకా నెక్ని కూడా కట్ చేసుకోవాలి. నెక్ పార్ట్కి మనం ఫ్రంట్ పార్ట్ని అయితే తీసి పక్కన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని కొంచెం కిందికి అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ బాక్స్ లాగా డ్రా చేసుకొని మళ్ళీ రౌండ్ షేప్ నేను డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. ఇంకా మెయిన్ క్లాత్ అదే సాటిన్ క్లాత్ అయితే తీసుకొని దీన్ని కూడా 4 మడతలుగా చేసుకొని పరుచుకున్నానండి. దానిపైన లైనింగ్ పరిచి ఎలా ఉందో అలాగా కట్ చేసుకుంటున్నాను. కాకపోతే నెక్ మాత్రం కట్ చేసుకోనండి. కింది భాగాన్ని అయితే నేను స్ట్రైట్గా కట్ చేసుకున్నాను కదా, అదైతే పక్కన పెట్టుకోండి, మనకు మళ్ళీ ఉపయోగపడుతుంది. ఇంకా నేను నెక్ పార్ట్ కట్ చేయకుండా చంక డౌను డ్రెస్ డౌన్ అయితే కట్ చేస్తున్నాను. సేమ్ మనం లైనింగ్ ఎలా ఉందో ఆ మెజర్మెంట్స్తోనే కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా కూడా లేకుండా కట్ చేసుకున్నాను. మనం స్ట్రైట్గా కట్ చేసుకున్న క్లాత్ అయితే ఉంది కదండి, ఇది మొత్తం కూడా మనం ఫ్రిల్స్ పెట్టడానికి అయితే యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 10 ఇంచెస్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను హ్యాండ్స్ అయితే చిన్న హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నాను. హ్యాండ్స్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే హ్యాండ్స్ చంక డౌన్ దగ్గరికి వచ్చేసేసరికి నేను 2.5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా హ్యాండ్స్ని అయితే మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా తీసుకొని 4 ఫోల్డ్ అయితే చేసి సేమ్ మన లైనింగ్ క్లాత్ దానిపైన పెట్టి కట్ చేసుకోవాలండి. ఇంకా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయినట్టే. ఇంకా కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చేసి సాటిన్ క్లాత్ మంచి మల్లనైతే వేసుకొని దానిపైన మనము లైనింగ్ క్లాత్ని వేసుకొని కరెక్ట్గా వేసుకొని పిన్స్ అయితే పెట్టుకుంటున్నానండి. బట్ట కదలకుండా పిన్స్ పెట్టుకొని సేమ్ రౌండ్ మీద కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే.
ఇప్పుడు నెక్ పార్ట్ మధ్యలో పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. నీట్గా ఉల్టా సైడ్కి మళ్ళడానికైతే అక్కడక్కడ ఇట్లా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకోవడం వల్ల నీట్గా బ్యాక్ సైడ్కి అయితే మలుతుంది. ఇంకా మనం ఫ్రంట్ సైడ్ నుంచి ఒక కుట్టు అయితే వేసుకుంటూ వెళ్ళాలి మీదంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చంకా డౌన్కి అలాగే డ్రెస్ డౌన్కి మొత్తానికి కూడా మనము జరగకుండా పెద్ద కుట్టు అయితే వేసుకోవాలండి. 5 నెంబర్ పెట్టేసి టోటల్గా సైడ్స్కి కింద వైపున మొత్తం కూడా పెద్ద కుట్టు అయితే వేసుకోవాలి. అప్పుడే క్లాత్ కదలకుండా ఉంటుంది, మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా పిన్స్ అన్నీ కూడా తీసేసి ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ కనుక ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇంకా కింది వైపున కూడా మనం పెద్ద కుట్టు అయితే వేసుకోవాలండి. ఫ్రిల్స్ పెట్టి మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది కదా. లైనింగ్ సాటిన్ క్లాత్ వేరువేరుగా ఉన్నట్లయితే మనకు ఫ్రిల్స్ జాయిన్ చేయడము కష్టమైపోతుంది. ఇంకా కింద వచ్చేసి పెద్ద కుట్టు వేసుకోవడం అయిపోయింది కదా. ఫ్రిల్స్ కోసం అయితే మనం క్లాత్ ఉంచినాం కదా, దాన్ని 2 పార్ట్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్కి అయితే ఫ్రిల్స్ పెట్టాలి కదా, అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా ఫ్రిల్స్ పెట్టాలి కదా. సో దానికోసం అయితే నేను 2 పార్ట్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఒక భాగాన్ని అయితే తీసుకొని పొడవుగా పెద్ద కుట్టు అయితే వేసుకుంటూ వెళ్ళిపోయానండి, అంతే. ఇక పెద్ద కుట్టులోని ఒక్క దారం పోగునైతే పట్టుకొని ఇలా దగ్గరికి లాగుతూ పోతే మనకు ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయండి. చాలా ఈజీ మెథడ్ ఇది. ఒక్క దారం పోగును పట్టుకొని మాత్రమే లాగాలండి. 2 దారం పోగులను పట్టుకొని లాగినట్లయితే ఇలా మనకు ఫ్రిల్స్ అనేటివి రాదు. మనం డ్రెస్ పార్ట్కి కింది వైపున మనం పెద్ద కుట్టు అయితే వేసాం కదా, అది మనకు ఎంత లెంత్ అయితే వచ్చిందో ఇది కూడా మనం అంత లెంత్ సరిపోయేటట్టుగా అయితే కుర్చీలు వచ్చేలా చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని అయితే పెట్టి దానిపైన ఇప్పుడు లాగుకున్న కుర్చీలు అయితే ఉన్నాయి కదండి, అది పెట్టి దానిపైనంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి మనకి ఇలా ఫ్రిల్స్ అయితే వచ్చాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను పైన వైట్ కలర్ లేస్ అయితే వేద్దాం అనుకున్నాను. అలాగే వీటికి మనం టక్స్లు అయితే వేసుకోవాలండి, బాగుంటుంది. ఇప్పుడు నేను మిషన్ పైన వేసి చూపిస్తాను. మనకు టక్స్లు వచ్చేసి ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ వేసుకోవాలి. టక్స్లు వచ్చేసి మనము షోల్డర్కి కొంచెం స్ట్రైట్గా తీసుకొని పైన కొంచెం సన్నగా వచ్చేలా మిడిల్లో కొంచెం ఎక్కువ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు సన్నగా వచ్చేలాగైతే చూసుకోవాలి. 2 టక్స్లను కూడా నేను అలాగే వేసుకుంటున్నాను. సేమ్ ఇలాగే మనం బ్యాక్ పార్ట్కి కూడా వేసుకోవాలి. ఇంకా నేను వైట్ కలర్ లేస్ అయితే కాటన్ లేస్ అయితే తీసుకున్నాను, దాన్ని ఫ్రంట్ పార్ట్కి మాత్రమే అటాచ్ చేసుకుంటున్నాను. లేస్ వచ్చేసి కింద భాగాన పెట్టి పైనుంచి మనం క్లాత్ పెట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి, అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి టక్స్లు అయితే వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. రెండు కుట్లు వేసుకున్నట్టయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, సో అందుకని నేను 2 కుట్లు అయితే వేసాను. కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే అయిపోతుంది.
హ్యాండ్స్ వచ్చేసి నేను సాటిన్ క్లాత్ పైన మన లైనింగ్ క్లాత్ అయితే పెట్టి 2 ఫోల్డ్ అయితే చేశానండి. 2 సార్లు మలిపి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. ఇంకా పైన వైపు అయితే క్లాత్ కదలకుండా పెద్ద కుట్టు అయితే వేసుకోవాలండి. 5 నెంబర్లో పెట్టి కుట్టు అయితే వేసుకోవాలి. రెండు హ్యాండ్స్ కూడా నేను అలాగే కుట్టుకొని నెక్స్ట్ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా మనము ఫ్రంట్ సైడ్కు చంక దగ్గర కొంచెం లోపల వైపుకైతే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ముందల సైడ్ చంక భాగం దగ్గర నీట్గా మంచిగా వస్తుంది. డ్రెస్కి కూడా కట్ చేసుకున్నానండి, నేను చెప్పడం మర్చిపోయాను. ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత సైడ్కు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. రెండు వైపు కూడా సేమ్ ఇలాగైతే హ్యాండ్స్ కుట్టేసుకుంటున్నాను. ఇంకా సైడ్ జాయింట్స్ అయితే చేసుకుంటే అయిపోతుంది. సైడ్ జాయింట్స్ని మనము కొలత బట్టి అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ నుంచి డౌన్ వరకు నీట్గా మనం కుట్టు వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇంకా మనకు డ్రెస్ అయిపోయినట్టే. ఇలా ఈజీగా నేనైతే 100 లోపే అయితే డ్రెస్ స్టిచ్ చేసుకున్నానండి. మనకు సాటిన్ క్లాత్ వచ్చేసి 30 రూపీస్ పడింది. అలాగే లైనింగ్ వచ్చేసి 40 రూపీస్ అయితే పడింది. మొత్తం 70యే కదా. ఇంకా స్టిచ్చింగ్ మనమే చేసుకున్నాం కాబట్టి ఛార్జెస్ లేవు. కాబట్టి నాకు 70 రూపీస్కే డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కట్టుకొని ఇవి ఓల్డ్ శారీస్ ఉన్నా కూడా మనం ఇట్లా మంచిగా డ్రెస్ లాగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా సైడ్ జాయింట్స్ వేసుకోవడం అయిపోయిన తర్వాత కింది వైపున అయితే నేను ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, దాని కింది వైపున 2 సార్లు మడిపి ఇంకా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. చిగురు ఉంది కదా, 2 సార్లు అయితే ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. టోటల్గా మనకు రౌండ్ మొత్తం కూడా అలాగే ఫోల్డ్ చేసి కుట్టుకుంటే ఇంకా మనకు డ్రెస్ రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.